అయితే గేమ్ చేంజర్ నుంచి మొత్తం ఇప్పుడు అంటే ప్రమోషన్ స్ట్రాటజీ మారిపోయింది సార్. అంటే అది ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్లో చేయడం అనేది, దానికి ఫాలోడ్ బై డాకు మహారాజ్ కూడా చేశారు. అంటే యూఎస్ మార్కెట్ ఎన్హాన్స్ చేయడం కోసమా ఏంటి ఈ ప్రమోషన్ స్ట్రాటజీ ఏంటి సార్ కొత్తగా ఇంత? అంటే ప్రమోషన్ స్ట్రాటజీ కొత్తగా కదా దిల్ రాజు గారు ఆలోచన ఫస్ట్ ఈవెంట్ చేయడం అది. ప్లస్ అందరం ఏమనుకున్నామంటే ఇక్కడ ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఎంత ఫ్యాన్స్ కానీ కామన్ ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ కానీ ఎంత సినిమాను చూసి మనకు రెవెన్యూ ఇస్తున్నారో, గత 10 ఏళ్ళగా యూఎస్లో కూడా రెవెన్యూ పెరుగుతూ వచ్చింది. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇంకా పెరిగింది. సో వాళ్ళు మనల్ని అంత ఆదరించి ప్రీమియర్స్ కానీ ఇంత ఏదైనా చేసినప్పుడు వాళ్ళకు కూడా ఏదైనా గివ్ బ్యాక్ ఉండాలి కాబట్టి ఇంకా స్లోగా అట్లా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసి స్టార్ట్ చేశారు రాజు గారు. సో దాన్ని నేను ఫాలో చేశారు. ఇంకా అంటే నెక్స్ట్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అక్కడ అది ఇంకా అప్పుడు సినిమాలు హీరోలు ప్రొడ్యూసర్లు డిపార్ట్ కానీ ఇప్పుడు మేము సార్ చేశారు. ఇంకా మేము అనుకున్నాము అంటే దిల్ రాజు గారిని ఫాలో అయ్యారా? అంతే. బట్ ఆయనే మీ గురించి గొప్పగా చెప్పారు కదా, ఒకప్పుడు నేను నాగవంశీలో చూసుకుంటున్నానని చెప్పి. ఇప్పుడు అదే కదా ఆయన మీరన్నది ఆయనే ఫాలో అవుతున్నాను. అంటే ఆయన మీ గురించి చెప్పారు. చెప్పారు మీరు వస్తున్న హిట్స్ హిట్స్ గురించి కాదు ఆయన చెప్పింది ఏంటంటే మిడ్ రేంజ్ కంటెంట్ ఎక్కువ నమ్ముతున్నాడు వంశీ. నాలాగా నేను అదే నమ్మేవాడిని, ఇప్పుడు వంశీ నమ్ముతున్నాడు అన్నారు. అదే ఆయన పాత్రలో వెళ్తున్నారు, నేను హ్యాపీ ఫీల్ అయ్యారు. అది అలానే యూఎస్ ప్రీ రిలీజ్ కూడా అలానే వెళ్ళాను అంతే. ఇప్పుడు మీరు ఫాలో అయ్యారు ఆయన ఒక రకంగా చెప్పాలంటే. సో అంటే మీకు రాజు గారికి ఏంటి సార్ అంత అంటే ఒక బేసిక్ ఏంటంటే ఒక పోటీ తత్వం అనేది ఉంటుంది మిగతా బ్యానర్స్. పోటీ అంటే ఎవరితో పోటీ ఉండదు, కానీ నాకు రాజు గారికి ఏంటంటే ఒక ఫ్రెండ్లీ బ్యాంటర్. నేను ఒక చిన్న ఒక 27 ఇయర్ ఓల్డ్గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి లవ్వర్స్ అని ఒక చిన్న సినిమా తీసినా నీ సినిమా నేనే చేస్తా అని ఆ రోజు పిలిచి, అసలు ఆ రోజు నేనెవరో తెలియదు, ఆ సినిమా ఏంటో తెలియదు, నేనే చేస్తానని ఆయన లవర్స్ అనే సినిమా కూడా చేశారు ఆ రోజున. ఒక సూర్య గారితో పెద్ద సినిమాతో రిలీజ్ అయినా కూడా ఆయన రిలీజ్ చేశారు నా సినిమా. సో ఆ రోజు నుంచి అసోసియేషన్ ఇప్పుడు ఆయన దగ్గర చాలా ఎలా నేర్చుకుంటాం ఆయన పనులు కానీ చూసే కానీ మీడియా ఇంటరాక్షన్స్ కానీ స్క్రిప్ట్ జడ్జ్మెంట్స్ కానీ యావిడ్లో జడ్జ్మెంట్స్ కానీ అన్ని నేర్చుకుంటాం. సో ఈ జర్నీ కదా, సో ఎక్కువ ఆయన వెనకాల అలా తిరగడం అలవాటు 10 ఏళ్ళ నుంచి. ఏదన్నా ఆయనతో డిస్కస్ చేయడం అలవాటు ఏదన్నా అలాంటివన్నీ. సో ఆ బ్యాంటర్ ఉండాలా. ఇప్పుడు బాబాయ్తో ఎలా ఉంటాం, బాబాయ్ తర్వాత ఆయనతో అలా ఉంటాం ప్రొడ్యూసర్లతో. మిగతా అందరితో ఫార్మల్ రిలేషన్ ఉంటుంది. అంటే మైత్రి ఇంచుమించు సేమ్ ఏజ్ కాబట్టి ఒక 3-4 ఏళ్ళ అటు ఇటు. వాళ్ళతో ఇంకో రకంగా, ఈయనతో అంటే ఎప్పుడు కొంచెం ఆ లెర్నింగ్ బ్యాంటరే ఉంటుంది. ఏదన్నా నేను అనగలుగుతాను ఫన్గా, ఆయన ఏదన్నా ఆయన ఫ్రీగా నన్ను తిట్టగలుగుతారు ఇంట్లో మనిషిలాగా. ఎప్పుడో రిలేషన్ అలానే ఉంది ఫస్ట్. అంటే తిట్టడం అంటే ఎలాంటి విషయాల్లో సార్? అంటే ఏంట్లో ఇప్పుడు ఏదన్నా బడ్జెట్ ఎక్కువ పెడుతున్నానని తెలిసిన, లేకపోతే ఇప్పుడు ఏదైనా సినిమా ఎత్తుకుంటే ఈ టైంలో అలాంటి సినిమా ఎత్తుకుంటాం ఎందుకు, ఏదన్నా చెప్తారు ఆయన నాకు ఫోన్ చేసి. మీరు దాన్ని ఆలోచిస్తారా ఒకసారి? మాక్సిమం ఫాలో చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఎవరన్నా మన మంచి కోసం చెప్తారు కదా, మనం ఆశం అయిపోవాలని చెప్పరు కదా. సో దాన్ని మాక్సిమం ఫాలో చేయడానికి ట్రై చేస్తా. అలా అంటే ఆయన చెప్పిన సజెషన్స్ లో నుంచి మీరు ఓకే అంటే బడ్జెట్ తగ్గించుకున్న సినిమాలు కానీ ఆపేసి ఒక సినిమా స్పెసిఫిక్ అని కదా, ఆయన ఓవరాల్ గా స్లో అవ్వు. ఎందుకంటే థియేటర్కల్ కానీ డిజిటల్ కానీ నాన్ థియేటర్ ఏది మన చేతిలో లేవు ఇవాళ. సో స్లో అవ్వు, మన సైడ్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి బర్డన్ అవ్వకూడదు, అలాంటి సినిమాలు మనం కూడా బర్డన్ అవ్వకుండా స్లో అవ్వు కొంచెం అన్నారు. సో ఆ ప్యాటర్న్లో. బట్ మీరు ఎక్కడా సార్ లాస్ట్ ఇయర్ అన్ని సినిమాలు తీసినా మీకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకటే మీ క్యాలిక్యులేషన్ తప్పింది నాకు తెలిసి. క్యాలిక్యులేషన్ తప్పలేదు, అనుకున్నంత రెవెన్యూ చేయలేదు. అదే సార్, అంటే ఒక రకంగా మీ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా అంటే ఎవడన్నా ఒక 100 రూపాయలు టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసి వచ్చారు. మిగతా సినిమాలన్నీ కూడా ఇది ఒక్కటే కాస్త డిసప్పాయింట్ చేసింది. సో మీరు అంత హిట్ ఫామ్లో ఉన్నప్పుడు మీరు ఎన్ని సినిమాలైనా అదే అంటున్నాను కదా, అదే కాంప్లిసెంట్గా అయ్యి ఏది పడితే చేయాలి అనుకుంటే కూడా మన ఇండస్ట్రీ అలాంటిది. ఎంత టైంలో లేపుతారో అంతే ఫాస్ట్ కింద పడే.